నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం. వైఎస్ షర్మిలతో తన కుమారుడు రాజారెడ్డి హైదరాబాద్ నుంచి అమ్మమ్మ ఆశీర్వాదాలు తీసుకొని అమ్మతో ప్రయాణం చేసి కర్నూలు వెళ్ళారు. కర్నూలు అక్కడ జరిగినటువంటి విషయం అందరికీ తెలుసు. ఉల్లి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాలి, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ప్రభుత్వం ఒక దృక్పథంతో ఆలోచన చేసి వారికి అండగా నిలబడాలి. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్గా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అయితే ఇక్కడ రాజారెడ్డి అంటే షర్మిల కుమారుడు ఆమెతో అక్కడికి వెళ్ళటం, అక్కడ మీడియా ప్రతినిధులు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారా అని ప్రశ్న అడిగినప్పుడు షర్మిల తన కొడుకు ముఖం చూస్తూ అవసరమైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారు రాజారెడ్డి గారు అని చెప్పడం, ఇదంతా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారింది. ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. రాజకీయంగా షర్మిల ఎక్కడికి వెళ్ళినా రాజారెడ్డి వెళ్ళాల, ఇదే మొట్టమొదటిసారి. అయితే రాజకీయ వర్గాల్లో పొలిటికల్ అనలిస్టులు చెప్తున్న మాట ఖచ్చితంగా ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి అని కొంతమంది అంటుంటే, మరికొంతమంది అంతా ఏమి ఉండదు, ఇప్పటికే షర్మిల రాజకీయాల్లో డమ్మీ అయిపోయారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పరిణామం అంశం ఏంటి అంటే, షర్మిల కాంగ్రెస్ను వీడిపోతున్నారు, త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం అనేది మనం ఒక్కసారి అలా పక్కన పెడితే ఇది ఖచ్చితంగా జరగవచ్చు అనేది బాగా వినిపిస్తుంది. దానికి కొన్ని కారణాలు కూడా చర్చించుకుంటున్నారు. అదేంటంటే అందులో ప్రధానంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించారో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాస్తో కోస్తా ఉన్నటువంటి క్యాడర్ ఒక్కసారిగా వెనుకడుగు వేసింది. పార్టీలోనే ఉన్నారు కానీ పార్టీ కార్యక్రమాలు ఏమీ నిర్వహించట్లా. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే షర్మిల లీడర్షిప్లో పనిచేయటం ఇష్టం లేక అనేది. ఇందులోనూ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఇంకొకటి ఏంటంటే, ప్రధానంగా షర్మిలను విభేదిస్తూ వ్యతిరేకిస్తున్నటువంటి వారు మహిళా నాయకురాళ్లే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకు ఆమెను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటే రకరకాల కారణాలు. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తన తండ్రి తరపున ఆమె తిరిగారు చేశారు, అలాగే వైఎస్ఆర్సీపీలో కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. కానీ సోదరుని విభేదించి ఆమె సొంత పార్టీ పెట్టుకొని మళ్ళీ గతిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చారు, ఆ పార్టీని విలీనం చేశారు. అంటే ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం, పొలిటికల్ కెరీర్ కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుంటున్నారు. అటువంటి వ్యక్తులతో మేము కలిసి నడవలేం, కలిసి పోరాటం చేయలేం, ఏదీ చేయలేం అని ఖరాఖండిగా చెప్పేశారు. ఇటీవల కాలంలో షర్మిల వ్యవహారంపై ఢిల్లీ హైకమాండ్కు ఎన్నో ఫిర్యాదులట. ఆమె లీడర్షిప్లో మేము పనిచేయలేం, మేము పార్టీలో ఉంటాం కానీ పార్టీలో ఏమాత్రం కూడా మేము కార్యక్రమాల్లో పాల్గొనం. అందుకే చూస్తున్నాం ఏది జరిగినా సరే కొంతమంది అటెండ్ కావట్లా. ఇప్పటికే అసలు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు, ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. నోటా కంటే కొన్ని చోట్లయితే మరీ తక్కువ వచ్చినాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని బతికించుకోవాలి. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి ఒక వైభవం వచ్చిందో అటువంటి పరిస్థితులు ఏపీలో ఉన్నాయంటే అస్సలు లేవు అని 100% చెప్పొచ్చు. ఎందుకంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం సరైనటువంటి లీడర్ లేకపోవటం వల్ల. మరి పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెళ్ళినటువంటి విధానం కానీ, కేసీఆర్ సర్కార్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రతీదీ కూడా బయటపెట్టినటువంటి ఘనత రేవంత్ రెడ్డిది ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఒక ఫైట్ చేశారు. మరి ఏపీలో ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో తను అడ్జస్ట్ కాలేకపోవటం అనేది మాత్రం అక్షర సత్యం. ఇటువంటి క్రమంలో షర్మిల మళ్ళీ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఆ పార్టీ పెట్టి ఆ పార్టీలోకి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అసంతృప్తి నేతలు ఉన్నారు. ముఖ్యంగా ఆ వర్గీయులు షర్మిలకు సంబంధించిన వారు ఉన్నారని వారినంతా తీసుకువెళ్ళాలి పార్టీలోంచి.
ఇది చర్చ మాత్రమే. అంటే పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి డిస్కషన్. అంత శక్తి సామర్థ్యం షర్మిలాకు ఉందా అంటే అంతంత మాత్రమే. ఎందుకనంటే ఈ రోజున రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెడితే క్యాడర్ బలపడదు. అసలు క్యాడర్ అనేది ఏర్పాటు అవ్వాలి కదా. అటువంటి జాతీయ పార్టీ, సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఏపీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. కానీ రాజారెడ్డి ఎంట్రీ అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, త్వరలో షర్మిల పెట్టబోయే కొత్త పార్టీలో రాజారెడ్డి కీలకం కాబోతున్నారు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయాలు అనేది తక్కువ చాలా. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇప్పటికే ఆమె ఎవరో షర్మిలాని యాక్సెప్ట్ చేయట్లా, ఆహ్వానించట్లా, ఏమీ లేదు. మళ్ళీ ఆమె కొడుకును కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంచుతారా? ఇదేం కాదు. అంటే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవడం కోసం మాత్రమే ఈ రకమైనటువంటి విధానం అనేది స్టార్ట్ అయింది. హైదరాబాద్లో మనం చూస్తున్నాం విజువల్స్లో అమ్మమ్మ ఆశీర్వాదాలు తీసుకొని తల్లితో బయలుదేరి వెళ్ళారు. కర్నూలులో కూడా మాట్లాడారు షర్మిల. ఒకసారి అది విందాం మనం. మీ అబ్బాయి రాజారెడ్డి ఫస్ట్ టైం మీతో పాటు వచ్చాడు. ఏమన్నా పొలిటికల్ అవకాశం ఉందా? చెప్పాలి మేడం. రావాలని చెప్తున్నాను. రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగుపెట్టారు. తన కొడుకు పొలిటికల్ ఎంట్రీ గురించి షర్మిల ఏం చెప్పారో విన్నాం. అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ మూడు పార్టీలు చాలా చాలా బలంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ కంటే జనసేన ఇంకా 100% అని చెప్పొచ్చు. ఈ రెండు పార్టీలే కూటమిలో. ఆ రెండు పార్టీలను చూసి అందులో ప్రధానంగా జనసేన ఇచ్చినటువంటి సపోర్ట్తో భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు కైవసం చేసుకుంది. లేదా ఒంటరిగా బరిలో దిగితే కనీసం ఒక్క స్థానం కూడా గెలుస్తారో లేదో, ఇదే నేను చెప్తుంది కాదు, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. సో మొత్తానికైతే షర్మిల తన వెంట కుమారుడిని తీసుకువెళ్ళటం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి ఏం జరగబోతుంది, నిజంగా వస్తున్నటువంటి వినిపిస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా మళ్ళీ పార్టీని పెట్టి ఒక ట్రయల్, ఒక ప్రయోగం చేయబోతున్నారు అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్కి మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితుల్ని, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పరిస్థితులను కనుక ఒక్కసారి బేరీజ్ వేస్తే కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉందో వైఎస్ఆర్సీపీలో కూడా అదే ఉందని చెప్పాలి. ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీలోనే జగన్ను విభేదిస్తున్నటువంటి వారు, వ్యతిరేకిస్తున్న వారిని మనం పట్టుకోవాలి. దానికి ఒక రాజకీయ వేదిక అనేది మనకు ముఖ్యం. దానికి సంబంధించి ముందుగా కుటుంబ సభ్యులు ప్రోత్సాహం అనేది ఇంపార్టెంట్. మరి ఏం జరుగుతుంది, నిజంగా వినిపిస్తున్నటువంటి మాట ఏదైతే షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఆల్రెడీ ఒకసారి కొత్త పార్టీ పెట్టి వైఎస్ఆర్టీపీ అని అదే రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్లో మళ్ళీ విలీనం చేశారో, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారో మనకు తెలుసు. మళ్ళీ కొత్త పార్టీ పెట్టే సాహసం చేస్తారా? అసలు ఆంధ్రప్రదేశ్లో సాధ్యమవుతుందా ఒకవేళ పార్టీ పెట్టినా అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్గా. మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారేటువంటి అంశం. మొత్తానికైతే రాజారెడ్డి తల్లితో వెళ్ళి తల్లి వెనకే నుంచొని ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది రాజకీయంగా మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.